నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే నెల్లూరు జిల్లా కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో మద్దూరుపాడు టిట్కో గృహాల్లో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కావలి రూరల్ సీఐలు రాజేశ్వరరావు, వన్ టౌన్ సీఐ ఫిరోజ్, ఎస్ఐలు సిబ్బందితో వేకువజామున 4 గంటల నుంచి ప్రతి ఇంటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా వేజన్ల ఆదేశాలతో తనిఖీలు చేపట్టామన్నారు. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించినాము. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేయుచున్నాం. గుడ్ మార్నింగ్ టు యు ఆల్. ఈరోజు మనము కావలి పట్టణంలోని టిడ్కో హౌసెస్లో మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు ఉదయం 4 నుంచి ఇప్పటి వరకు అనగా దాదాపు 7 వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా గంజాయి కోసం ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారా, తాగుతున్నారా అనే విషయంగా ప్రతి ఇంట్లో కూడా గంజాయి కోసం చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు ఎవరన్నా ఉండారా, తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన అఫెండర్స్ దొంగలుగానే ఎవరైనా ఉండారా, రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమన్నా ఉండారా, వాళ్ళంతా కూడా చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు కానీ రౌడీలు కానీ వీళ్ళందరినీ కూడా. ఈ సందర్భంగా మేము 4 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 50 మంది స్టాఫ్, టోటల్ 62 మంది ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది మన కావలి పట్టణంలో అప్పుడప్పుడు నిర్వహిస్తూనే ఉన్నాము. మన ప్రెస్ మిత్రులు కూడా అందరికీ తెలుసు. వీళ్ళు కూడా ప్రెస్ మిత్రులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, సార్ పలానా ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అనేసి. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు మేము 26 బైకుల్ని, అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి, 2 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ని, టిట్కో హౌసెస్లో ఉండే పబ్లిక్ని అందరిని కూడా పిలిపించి వాళ్ళకి గంజాయికి సంబంధించి, ట్రాఫిక్ సంబంధించి, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. ఇదే రకంగా ఎక్కడైనా కానీ మన కావలి పట్టణంలో కానీ, మన కావలి సబ్ డివిజన్లో కానీ గంజాయి ఎవరైనా అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరైనా తాగుతున్నా కూడా మా సిఐలకు కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సీక్రెట్గా ఉంచుతాము, వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తాము. గంజాయి రహిత సమాజం కోసం మన గవర్నమెంట్ పాటుపడుతుంది. దాన్ని మనమందరం కూడా గట్టిగా కృషి చేసి నెరవేర్చాలి. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండాలి, శాంతియుతంగా. నమస్తే.
మత్తు ఇంజక్షన్లు, మత్తు మందులు మీరు చెప్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. అంటే గంజాయి కాదు, ఎక్కడ అమ్మేది ఏమనేసి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మెడికల్ షాపుల్లో బయట ఈ పాతూరు ఏరియాలో హైదరాబాద్ నుంచి అటు తెప్పిస్తున్నారంట సార్. అది కొన్ని సాయిమాల్ సెంటర్లో ఒక అతను ఏదో సేల్స్ చేస్తున్నాడు సార్ యువతకి. ఈ సమాచారం పర్సనే తెలియదు సార్. ఈ జరుగుతున్నాయి మొత్తం వస్తుంది సార్. ఓకే దీని మీద మీరు ఇప్పుడు చెప్పారు కదా, దీని మీద కన్నేసి ఎవరు చేస్తున్నారు ఏమనేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రేడియో టవర్స్ ఏరియాలో. ఓకే, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే రకంగా మన ఇక్కడ టిట్కోలో ఉండే ప్రజలందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈరోజు. గంజాయికి సంబంధించి ఈగల్ టీం నుంచి, మంగళగిరి నుంచి ఈగల్ టీము వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా వెరిఫై చేస్తున్నారు. అంతా కూడా ఈగల్ టీం వాళ్ళు. ఈగల్ టీం డ్రగ్స్కి సంబంధించి, గంజాయికి సంబంధించి స్పెషల్గా ఒక టీం పెట్టింది గవర్నమెంట్. వాళ్ళు గంజాయి నిరోధానికి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ నిరోధం, దీని అందరికి సంబంధించి ఈగల్ టీం పనిచేస్తుంది మన స్టేట్లో. వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు మన దగ్గరికి, వాళ్ళ స్టాఫ్ కూడా అందరూ కలిసి చేయడం జరిగింది ఈ కార్డన్ ఆపరేషన్. నమస్తే. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా